జనసేన ద్వారా వాళ్ళకు ఇవ్వడానికి జనసేన పార్టీ అనేది మన ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని లీడర్షిప్ ఎదగడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుని నమ్మి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పార్టీ అధ్యక్షుని సిద్ధాంతాలు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వారు తెలియజేస్తే పార్టీకి ఇదందరం కలిసి మనం ఉమ్మడిగా ఒక చర్చ అంటే ఒక అభిప్రాయానికి వస్తే దీనికి సంబంధించింది అధ్యక్షుల వారికి మళ్ళీ ఒక వినతి పత్రం ద్వారా ఒకటి తెలియజేయడం జరుగుతుంది. మన అందరి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా అని చెప్పేసి ప్రత్యేకించి మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణము దాని గురించి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఎట్లా వెళ్దామని. మొన్న ఎలక్షన్స్ ద్వారా ప్రత్యేకించి ఇక్కడ మనం ఒక జనసేన పార్టీ తరఫు నుంచి ఒక 7 పార్లమెంట్లో మనం పోటీ చేయడం జరిగింది. బీఎస్పీతో కలిపి ఓవరాల్గా 17కు 12 పోటీ చేయడం జరిగింది. అంటే మనము 7, బీఎస్పీ 5. ఇప్పుడు వివిధ కారణాల వల్ల వాళ్ళు షార్ట్ టైం నోటీస్ వల్ల ఎవరైతే ఇంకా 5 మంది కాంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోయారు. కానీ వాళ్ళు గిట్ట కొన్ని నేమ్స్ ఆల్రెడీ వారి ఏరియాలో ఎవరైతే కష్టపడి పనిచేసిండ్రో మన ఎలక్షన్స్కు వాళ్ళ నేమ్స్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది మనం ఈ ఏదైతే కూటమి ఉందో బీఎస్పీ కానీ ఈ విషయం వాళ్ళు చెప్తారో దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకించి మొన్న ఎలక్షన్స్ మేము పోటీ చేసినప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఒక క్యాండిడేట్గా నేను కొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఫస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎలక్షన్స్ అనగానే ఇప్పటిదాకా ఏ విధంగా అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అంటే మనం అందరం ఒక 30-40 ఇయర్స్ అంటే ఒక 3 మినిమం 2-3 జనరల్ ఎలక్షన్స్ అందరు చూసి ఉంటారు. ఎలక్షన్స్ అనగానే ఒక మైండ్ సెట్లకు పోయేసి ఆ విధంగానే అనేది ప్రతి ఒక్క ఎలక్షన్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. మొన్న కూడా నేను యాజ్ ఎ క్యాండిడేట్గా సేమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరిగింది. సరే అది ఓవర్ నైట్ అవన్నీ చేంజ్ చేయడము అవన్నీ పాసిబిలిటీ అవుతుందా అనేది అంటే అవన్నీ కుదరవు. ఎక్కడ పార్టీ అనేది పుడుతుంది అంటే ఏ పార్టీ అయినా కొత్త పార్టీ బలంగా నిల్చోవాలి అంటే పార్టీ కింద స్థాయి నుంచి పార్టీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో పార్టీ నిర్మాణం అనేది అంత బలంగా ఉంటుంది. దానికి ఏది ఆపర్చునిటీ మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో బిఫోర్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ జరిగిపోయినాయి కాబట్టి ఇది ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రత్యేకించి ఏముంటుందంటే వ్యక్తిగతంగా పడే పార్టీ పరంగా కన్నా వ్యక్తిగతంగా పడే ఓటింగ్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఎలక్షనింగ్ అనేది ఈ విధంగా జరుగుద్ది. ఒక ఎంపీటీసీగా నిల్చున్నప్పుడు తనకు సంబంధించిన ఒక 5,000 ఓట్లు 3,000 ఓట్లు ఉన్నప్పుడు అతని కింద ఆ ఓట్లు అనేది పరిచయాలతోని ఆ ఇండివిజువల్గా వ్యక్తి ఒక పార్టీ సపోర్ట్ అనేది ఒక 50% అనేది ఆ వ్యక్తిపై డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మనం అక్కడ ఏవైతే గెలుస్తామో లోకల్ లీడర్షిప్ ఎప్పుడైతే బలపడుతుందో పార్టీ గిట అంతే గట్టిగా బలంగా జనాలకు ఓటర్ రీచ్ అవుతుంది.